మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఈరోజు బండి సంజయ్ గారికి ఒకటి అర్థమైపోయింది. బోయినపల్లి వినోద్ కుమార్ గారి పేరు చెప్తేనే నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు గెలిచిన 5 సంవత్సరాల నుండి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పాటు తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఏ మండల హెడ్ కోటలు గాని గ్రామాలు గాని కనీసము గ్రామాల పేర్లు తెలియనటువంటి ఎంపీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది బండి సంజయ్ గారే ఉన్నారనే దానికి మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో బండి సంజయ్ గారు ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించలేదు, ఏ ఒక్క మండల కేంద్రాన్ని కూడా చుట్టి రాలేదు. కేవలం ఆయనే రాజకీయాలు చేసుకుంటూ, ఆ రాజకీయాలు కూడా మతపరమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ హైదరాబాద్ కేంద్రానికే పరిమితమైనటువంటి సందర్భం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ, ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలుస్తుర్రు అనేది ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి, ఆయనకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మత రాజకీయాలు స్టార్ట్ చేయాలని చెప్పి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఏం స్టార్ట్ చేసిందంటే, వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు 1, వినోద్ కుమార్ గారు నాస్తికుడు 2. ఈ 2 పాయింట్లు తీసుకొని ఈరోజు అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రం ఎక్కడ పుట్టిండు, ఆయన చేస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఎక్కడ, మరే స్థానికేతరుడు అన్నటువంటి నువ్వు నరేంద్ర మోడీ గారు మరి ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పోటీ చేసిన అనే విషయం కూడా అర్థం చేసుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మొన్న చాలా మంది మీ దగ్గర శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ పోటీ చేసిరనే ఇంగిత జ్ఞానం లేకుండా బండి సంజయ్ గారు స్థానిక నేతలు అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది పెద్ద గొప్ప ఆస్పదంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ మండలాలకు కానీ జిల్లాలకు కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందంటే అది లేదు, అతి లేదు, గతి లేదు. మన కొత్తగా ఏర్పాటైనటువంటి ఆయన పార్లమెంట్లో పరిధిలో వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైతే కొత్తగా వచ్చినటువంటి జిల్లాకు నవోదయ కేంద్రం ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోని చరిత్ర బండి సంజయ్ గారిది. ఈరోజు IIIT గతంలో ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు IIIT కరీంనగర్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గెలిచి దేశంలో అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి కరీంనగర్ కు IIIT తీసుకురాలని వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది బండి సంజయ్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఈరోజు కులాల మీద మతాల మీద రాజకీయాలు చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు మేము ఒకటే విషయం అడుగుతా ఉన్నాం. ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ గారు పుట్టింది ఇక్కడనే, ఆయన మిషన్ హాస్పిటల్లో పుట్టడం జరిగింది, కరీంనగర్ గడ్డపైన పుట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేయడం జరిగింది, ఇక్కడనే ఉంటా ఉన్నాడు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కాలంలో ప్రతి గ్రామంలో తిరుగుతున్నటువంటి చరిత్ర వినోద్ కుమార్ గారిది. నీ లెక్క పోయి హైదరాబాద్ లో ఉన్నటువంటి చరిత్ర కాదు వినోద్ కుమార్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రోజు కూడా ఇప్పటికి కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి వినోద్ కుమార్ పైన అవాకులు చవాకులు ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈరోజు కరీంనగర్ లో ఎటు చూసినటువంటి చాలా 60 ఫీట్లతోని 100 ఫీట్లతోని రోడ్లు కనబడుతున్నాయంటే అవి స్మార్ట్ సిటీ వర్క్లు. అది బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక బహుమానంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే దీనికి అంచనాకు లేకున్నా కూడా పెంచి ఆ రోజునటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి రోడ్లను చూస్తూ ఉంటే కూడా తెలుస్తా ఉన్నాయి. కానీ నువ్వు ఎంపీగా ఉండి కరీంనగర్ కు ప్రాతినిధ్యం వహించి నువ్వు కరీంనగర్ నగరానికి ఏం తీసుకొచ్చినావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గుజరాత్ గులాములకు చెప్పులు మోసే సంస్కృతి నీది, కానీ మేమందరం కూడా ఈరోజు నాస్తికుడు అంటా ఉన్నాం. ఈరోజు గొప్పగా యాదాద్రి గొల్లు కట్టినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా గుళ్ళు, వెంకటేశ్వర స్వామి గుళ్ళు కానీ, లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళు కానీ, అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి కానీ, ఇవన్నీ చాలా గ్రామాల్లో గుళ్ళు కట్టించినటువంటి చరిత్ర ఈరోజు భారత రాష్ట్ర సమితికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ నగరానికి ఒక అందంగా బ్రహ్మాండంగా ఆత్మీయమైనటువంటి చింతన ఉండాలని చెప్పి
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆయన మాటలతో చెప్పడం జరిగింది. బోయినపల్లి వినోద్ కుమార్ గారు చాలా కష్టపడి మావిన బాగా ఒత్తిడి చేసి ఈరోజు ఇక్కడ కరీంనగర్ నగరానికి శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నడిపించే దేవాలయాన్ని తీసుకొచ్చిందని చెప్పి అప్పుడున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కానీ ఇంకొకసారి కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు బంద్ చేయాలి, నీ అయిపోయింది, నీ వారాల సంగతి, నీ దినాల సంగతి మొత్తం కూడా అయిపోయిందని చెప్పి సందర్భంగా బండి సంజయ్ గారికి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేమందరం కూడా ఇవాళ ఏ వారం, ఇవాళ మంగళవారం మేమందరం కూడా హనుమాన్ టెంపుల్ కోతున్నాం, ఆంజనేయునికి పూజ చేస్తున్నాం, రాముడిని తలుస్తున్నాం, ఆంజనేయ దండకం చదువుకొని పూజలు చేసుకొని ఇక్కడికి వచ్చినాం. అందరం కూడా రాజకీయాలు వేరు మతం వేరు అని చెప్పి గ్రహించాలని చెప్పి బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా ఘాటుగా హెచ్చరిస్తూ, ఈ కులాల మతాల రాజకీయాలను మొన్ననే చేస్తే కరీంనగర్ ప్రజలు మొన్ననే మిమ్మల్ని ఓటమి చెందినటువంటి సందర్భం చూసినాం, మీకు బుద్ధి చెప్పినటువంటి సందర్భం చూసినాం. రానున్న రోజుల్లో కూడా పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ గారికి ఓటమి తప్పదని చెప్పి సందర్భంగా గట్టిగా తెలియజేస్తూ తప్పకుండా వినోద్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బండి సంజయ్ గారు చేసిన అనేక ఆరోపణల మీద మా వేణన్న గారు ఇంతకుముందు ఇప్పుడే చాలా విషయాలకు క్లారిటీ ఇచ్చినారు. మొన్న మేమందరం ఉండగానే ఇదే హాల్లో ఇక్కడ మేమందరం ఉండగానే వినోద్ కుమార్ గారు టీటీడీకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కాల్ చేసి చూశారు. 3 రోజుల్లో 20 కోట్లతోని కట్టే వెంకటేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో అది ప్రారంభం కాబోతా ఉన్నది. అంటే దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది. ఈయన నాస్తికుడు అవునా కాదని చెప్పడానికి కోసమే ఈ మాట చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు చుప్పదండి నియోజకవర్గంలోనే ఒక 8 టెంపుల్లకు టీటీడీ నుంచి డబ్బులు ఇప్పించిన ఘనత వినోద్ కుమార్ గారు. ఎందుకంటే గతంలో 2014లో ఎప్పుడైతే వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నాడో అప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎంపీగా ఉండే, తనది ఈయనది పక్క సీట్లలో ఉండే ఆ సంబంధంతో ఆయనను ఒప్పించి టీటీడీ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక శోభకు ఈ కరీంనగర్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వినోద్ కుమార్ గారు నాస్తికుడు కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్నేదో ప్రెస్ మిత్రులు అడిగిన మాటకు తీగలగుంటపల్లె ఆర్ఓబి ఎవరు తెచ్చిర్రు, మన ఏది తెచ్చిండు అంటాడు. తలకాయ లేని మనిషి తలకాయ ఉన్న మాటలు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి. అది సిఆర్ఎఫ్ గ్రాంట్, సెంట్రల్ రోడ్ ఫండ్, డీజిల్ మీద పెట్రోల్ మీద ₹1.25 సంబంధించిన ట్యాక్స్ తోని కడుతున్న ఆర్ఓబి అది 2014లోనే ఎంపీ అయిన సందర్భంలో వినోద్ కుమార్ గారు ఆ సందర్భంలో ఒక లేఖ రాస్తే అంతగానం దానికి అంత బిజీ లేదు, అది ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని చెప్పిన సందర్భంలో దాని తర్వాత 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ తీగలగుంటపల్లెను కూడా మున్సిపాలిటీలో కలిపి అప్పుడున్న ఈ మున్సిపాలిటీకి ఉన్న జనాభా ప్రాతిపాదికన చూపించి ఆర్ఓబి తప్పనిసరి అనే ఏర్పాటు క్రియేట్ చేసి తద్వారా సెంట్రల్ రోడ్ ఫండ్ అప్పుడున్న ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి ఆర్ఎండి మినిస్టర్ గారు 20 ఆర్ఓబిలకు పంపిస్తే దాని ప్రకారం ఇది 5వది. నిజామాబాద్ లో 1, ఆదిలాబాద్ లో 1, తర్వాత హైదరాబాద్ లో 1, ఇట్లా చేసుకుంటూ 5 మాత్రమే అవకాశం వస్తే ఇది 5వ ఆర్ఓబి కరీంనగర్కి సంబంధించింది. నువ్వు కాదు, మీ అయ్యే ఇయ్యలేదు, ఇది మంచిది కాదు. నీ మాటలు మంచిగా మాట్లాడకపోతే తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి యొక్క విద్యార్థి యువ నాయకులు వట్టిగా ఉండరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మాకందరికీ ఉద్యమ చరిత్ర ఉన్నది, మేమందరం ఉద్యమకారులం. నీలాగా మతాల ముసుగులో కాషాయం ముసుగులో మేము ఏదో కల్లోలాలు సృష్టించదలుచుకొని తద్వారా ఓట్లు దండుకునే చరిత్ర మాది కాదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎస్, వినోద్ కుమార్ గారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా ఉండాల్సిన ఆవశ్యకత ఈ కరీంనగర్కు ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము.